రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను జెన్జీ గురించి చర్చ జరుగుతోంది. జెన్జీ అంటే ఎవరి మాట వినరు, జెన్జీ తిరుగుబాటు ధోరణి కలిగి ఉన్నవారు, జెన్జీ దేనిని గౌరవించరు, జెన్జీ అంటే ఇష్టారాజ్యంగా బూతులు తిట్టడము, జెన్జీ అంటే హింసకి పాల్పడము. ఈ రకమైనటువంటి ఒక గ్రామర్ని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ మన ముందు పెట్టింది. ఎందుకంటే ఇదే మోడల్ అటు నేపాల్లో, ఇటు బంగ్లాదేశ్లో, అటు శ్రీలంకలో ఈ మూడు దేశాల్లోనూ జెన్జీ చూపించింది. ఆ తరువాత ప్రభుత్వాలు మారాయి. అయితే సరిగ్గా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క జెన్జీ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలోనే జార్ఖండ్లో కూడా జెన్జీ ఉద్యమం చేసింది. జార్ఖండ్లో జరిగినటువంటి జెన్జీ ఉద్యమం అది కూడా విద్యార్థులు నాయకత్వం వహించింది, యువకులు నాయకత్వం వహించింది. భాగస్వాములందరూ కూడాను, పోరాటం చేసిన వాళ్ళందరూ యువకులు, విద్యార్థులు, పరీక్షార్థులు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి, పరీక్షల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపేందుకు ప్రయత్నించినటువంటి వాళ్ళు. అయితే ఈ రెండు జెన్జీ ఉద్యమాల మధ్య చాలా తేడా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ జరిపినటువంటి ఉద్యమం మీద పాశ్చాత్య ఛాయలు చాలా స్పష్టంగా, పాశ్చాత్య కాపీ బుక్ స్టైల్ ఉద్యమం ఇది. రెజీమ్ చేంజ్ ఆపరేషన్కి ఏ రకాల టాక్టిక్స్, స్ట్రాటజీస్ ఉపయోగించాలో అవన్నిటినీ ఉపయోగించినటువంటి ఉద్యమం అది. కానీ జార్ఖండ్లో జరిగింది కేవలము పరీక్షల వ్యవస్థకు సంబంధించిందే. అందుకే జూలై 25న ప్రారంభమైనటువంటి ఉద్యమము ఒక రకంగా ప్రభుత్వాన్ని దారికి తీసుకొచ్చింది, లొంగ తీసుకుంది. అన్ని పరీక్షలు, జేఎస్ఎస్సి అంటే జార్ఖండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేపీఎస్సి అంటారు. అదేవిధంగా జార్ఖండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంది, సిఎస్ఈ ఎగ్జామ్. అలాగే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, జేఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ అన్ని ఎగ్జామినేషన్స్ ఉద్యోగాలు, ఉపాధి, రిక్రూట్మెంట్కి సంబంధించినవి. వీటి విషయంలో ప్రభుత్వము అన్ని పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టుగా అంగీకరించింది. అంతేకాకుండా టిఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ ఈ మొత్తము పరీక్షల ఎవాల్యుయేషన్ చేసింది. ఆ సంస్థ నిర్వహించిన అన్ని పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 2014 నుంచి అన్ని పరీక్షల యొక్క దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యార్థులు ఇప్పటికీ సమ్మెను విరమించలేదు. వాళ్ళు సిబిఐ విచారణను కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణ కాదు, సిబిఐ విచారణ కావాలని ఆ ఒక్క ఇష్యూ మీద ప్రస్తుతం ఉద్యమం ఇంకా కొనసాగుతోంది. కానీ జార్ఖండ్ ఉద్యమం విషయానికి వచ్చేసరికి జార్ఖండ్లో జరిగినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో అది సిజేపీ పోరాటం నుంచి పూర్తిగా భిన్నమైంది. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో నీట్ ఎగ్జామ్ గురించి ఉద్యమం ప్రారంభించినా అక్కడ ఆజాదీ నినాదం వచ్చింది. అక్కడ ఉమర్ ఖాలిద్ గురించి మాట్లాడారు. అదేవిధంగా రకరకాల వామపక్ష భావాలను ప్రచారం చేయటం జరిగింది. ప్రభుత్వము పతనమైపోవాలన్నటువంటి డిమాండ్లు వచ్చినాయి. మొత్తం మీద ఇది పరీక్షలకు సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వాన్ని పడగొట్టేది అన్నటువంటి ఇమేజ్ వచ్చింది. జార్ఖండ్లో అది జరగలేదు. ఇన్ని రోజుల ఉద్యమంలో కూడాను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సహా ఎవ్వరిని కూడాను అమర్యాదకరంగా పిలవడం కానీ, బూతులు ఉపయోగించడం కానీ జార్ఖండ్ ఉద్యమంలో జరగలేదు. ఉద్యమం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి తండ్రి గారైనటువంటి శిబు సోరెన్ పుట్టినరోజు వస్తే దానిని ఉద్యమం చేస్తున్న విద్యార్థులు చాలా మర్యాదపూర్వకంగా, గౌరవ పురస్సరంగా నిర్వహించారు. ఎక్కడ విమర్శలు లేవు. అదేవిధంగా రెండవది, కేవలము రిక్రూట్మెంట్లో జరిగినటువంటి అవినీతి మీద మాత్రమే ఫోకస్ చేశారు, అన్ని విషయాల మీద ఫోకస్ చేయలేదు. సిజేపీ 190 రకాల సవాలక్ష విషయాల మీద ఫోకస్ చేసింది. అసలు ఫోకస్ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫోకస్ తప్పిపోయి మిగతా అనేక విషయాలు, అనేక శక్తులు అక్కడికి వచ్చాయి. ఇది ఇక్కడ జరగలేదు. హింసకి అసలు తావు లేదు, పోలీసుల పైన దాడి జరగలేదు. కాక్రోచ్ జనతా పార్టీ పోలీసుల్ని టార్గెట్ చేసింది, పోలీసుల్ని గాయపరిచింది. పార్లమెంటు మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. అదేవిధంగా
తమను ప్రశ్నించడానికి వచ్చినటువంటి విలేకరులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన కూడా దాడి చేసింది. చాలామంది విలేకరులపైన భౌతిక దాడులు జరిగినాయి. జార్ఖండ్లో ఇది జరగలేదు. అదేవిధంగా జార్ఖండ్లో పోలీసులపైన దాడి జరగలేదు. యాంటీ ఇండియా, యాంటీ హిందూ, యాంటీ భారత్ స్లోగన్లు ఎక్కడా వినిపించలేదు. ఒకళ్ళిద్దరు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వేదికనెక్కే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని బలవంతంగా దింపేశారు. నేహా బొరా ఎవరైతే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఐసా సిపిఐఎంఎల్ లిబరేషన్కి సంబంధించినటువంటి ఆమె జార్ఖండ్ ఉద్యమంలోకి రావడానికి ప్రయత్నిస్తే ఆమెని రావద్దని ప్రసంగిస్తుండగా వేదిక మీద నుంచి బలవంతంగా దింపేశారు. అంటే తమ ఉద్యమము రాజకీయ ఉద్యమం కాదు, రాజకీయ పార్టీలు సిద్ధాంతాల ఉద్యమం కాదు, తమది సింగిల్ పాయింట్ పరీక్షలలో అవినీతి. ఈ అవినీతిని తొలగించాలి, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి, దోషులను శిక్షించాలి. ఈ సింగిల్ మైండెడ్ ఫోకస్తో విద్యార్థి ఉద్యమం సాగింది. ఏకకాలంలో 2 విద్యార్థి ఉద్యమాలు నడిచినాయి. 2 కూడా జెన్జీ నాయకత్వంలో జరిగినాయి. 2 ఉద్యమాలలో కూడాను వ్యవహార శైలిలో కానీ, వాళ్ళ వ్యాకరణంలో కానీ, వాళ్ళ గ్రామర్లో కానీ, లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ టాక్టిక్స్లో కానీ ఇంత తేడా ఉంది. జెన్జీ విషయంలో చూస్తే ఈ 2 జెన్జీ అయినప్పటికీ కూడాను వేర్వేరు రీతులలో స్పందించటము గమనించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.